నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కొత్త గవర్నర్ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వభూషణ్ హరిచందన్ను గవర్నర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జనసంఘ్ జనతా పార్టీలో బిశ్వభూషణ్ హరిచందన్ పనిచేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1988లో జనతా పార్టీలో చేరిన ఆయన 1996లో తిరిగి బీజేపీలో చేరారు. సుదీర్ఘకాలం ఒడిశాలో ప్రజా ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఒడిశాలో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బీజేపీ, బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. హరిచందన్కు సాహిత్యం అంటే ఇష్టం. ఒడిశా భాషలో ఆయన పలు రచనలు చేశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేష ఝలక్, అస్తశిఖ, మానసి పుస్తకాలు ఆయన రచించినవే. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్ గవర్నర్గా అనసూయ ఉకీని నియమించారు. కాగా ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్గా వ్యవహరించిన నరసింహన్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక పార్లమెంటు సమావేశాలు సాగుతున్న సమయంలో సభకు హాజరు కాని మంత్రులపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. పార్లమెంటుకు డుమ్మా కొట్టిన అందరి పేర్లను తనకు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రతిరోజు సాయంత్రానికి సభకు రాని వారి పేర్లని తనకు అందించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగగా గైర్హాజరైన వారి పేర్లతో పాటు పార్లమెంటు డ్యూటీలను సక్రమంగా పాటించిన ఎంపీల వివరాలను తనకు ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి మోదీ సూచించారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ సభకు హాజరై ప్రజా సమస్యలను చర్చించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. దేశంలో పలు ప్రాంతాల్లో తాగునీటి కొరత ఉన్నట్టు తెలుస్తోందని, ఆయా నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీలు సమస్య పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో దాదాపు 450 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నా కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించట్లేదని, పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోవడం మానేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న విషయాలను విస్మరించిన సీఎం కేసీఆర్కు ఎన్నికలు, కాళేశ్వరం తప్ప మరొకటి కనిపించట్లేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యల్లో ఉన్నందున తక్షణమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కరువుతో పాటు విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చ జరపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇక పురపాలకల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గడిచిన వారం రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తూ ఎక్కడికక్కడ ఆయా పురపాలికల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సూర్యాపేట తాళ్లగడ్డలో 27వ వార్డులో ఒక పార్క్కి శంకుస్థాపన చేశారు. ఎవరితో కాకపోవు అధికారులు నమ్మడం లేదు. ఏదో మంత్రి గారు అంటుంటే మేము పైకి అనుకున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేటకి 2 ఏళ్ళ దాకా రాదనుకున్నాం మెడికల్ కాలేజ్ అనే మాట. నా సొంత ఇంటిలాగా పనిచేస్తే వచ్చింది. అవతల మోసం చేసి, దగా చేసి, రాకుండా చేయాలని కుట్రలు చేస్తే కూడా వాటన్నింటినీ కూడా తిప్పుకొట్టి వాళ్ళ తెలంగాణకు మన సూర్యాపేట మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది, మెయిన్ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చాలా కుట్రలు చేసి కాకుండా ఆపుతున్నారు. ఎవడు అడ్డం వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు వెడల్పు చేసి తీరుతా. సూర్యాపేట బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఒక మంచి పట్టణంగా సూర్యాపేటను చేసుకుందాం. ఇక కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో ముదిరాజు సంఘం తూర్పువాడ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీలను కుల బంధువులు, యువకులు పూలమాల అలాగే శాలువతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడినప్పుడు మొదటిసారిగా నాచుపల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు సన్మానించారు. నేడు ఎమ్మెల్యే అయిన తర్వాత సన్మానించారు. నేను జీవితంలో ముదిరాజ్ సంఘం సభ్యులను మర్చిపోనని తెలిపారు. మర్చిపోలేని రోజు ఏదైనా ఉంది అంటే ఆనాడు నన్ను ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా గెలిపించి నేను
జరిగిన తర్వాత ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఒక తోడబుట్టిన మరి కొడుకు లెక్క, తమ్ముడు లెక్క, అన్న లెక్క భావించి మరి నన్ను ముదిరాజు అన్న అందరు కూడా నేను ఒక దళిత బిడ్డను మరి అయినా కూడా నన్ను హక్కున చేర్చుకొని అంత గొప్ప సన్మానాన్ని ఏర్పాటు చేశాను. ఏ గ్రామం పోయినా, మా నియోజకవర్గం పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ మండలం పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏదైనా ముదిరాజులకు సంబంధించినటువంటి అక్కడ సమావేశం ఏర్పాటైతే మరి మన రాజ్పల్లి గ్రామం గురించే చెప్తా ఉంటా. ఎందుకంటే తిన్న రేవులు మరవద్దు. ఇక నాగర్ కర్నూలు కలెక్టరేట్ భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఈ శ్రీధర్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో ధరణి భూ రికార్డుల ప్రక్షాళనపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సిద్ధీకరణ తర్వాత తహసీల్దార్లు వెంటనే డిజిటల్ సంతకం చేసి ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మండల, గ్రామ స్థాయిలో ఎంత భూమి ఉందని సమగ్ర వివరాలను తహసీల్దార్లకు అందజేసిన పట్టికల్లో అందజేయాలి అని అన్నారు ఆయన. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేట మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు మరియు జెడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎంపీపీ చంద్రయ్య మరియు అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నెక్స్ట్ రామన్నపేట ఏ క్లాస్ 4 సర్పంచ్ ఎంపీటీసీ ఏ క్లాస్ 4 నెక్స్ట్ డంబే సెక్షన్లో కొద్దిగా వాళ్ళకి అవకాశం ఉన్నాయండి. మరి ఈ పనులు కొద్దిగా వెనుకబడడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా పెద్దది ఇవన్నీ కూడా ఆగస్టు బడ్జెట్ లోపల చేయాలి. ఇక మిగిలిన వాటికి ఆమెకి ప్రధానమైనటువంటి అంశం తాగునీటి ప్రాజెక్టులు. మరి ఆ తాగునీటి ప్రాజెక్టుల సందర్శన కూడా మన గౌరవ మరి శక్తుల శాసనసభ్యులు మాజీ మంత్రి గారితో ముఖ్యమంత్రం కూడా అక్కడికి పోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా చూసిన తర్వాత ఇంకా తొందరగా ఆ కార్యక్రమం కావాలి. అక్కడ నిధులు కొరత ఉంటే ఆ నిధులు కొరతను తీర్చే విధంగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన కోనరావుపేట మండలానికి ప్రధానమైనటువంటి మల్కపేట రిజర్వాయర్, అదేవిధంగా నిమ్మపల్లి లిఫ్ట్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వాటిని మరింత తొందరగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. దానికి సంబంధించి రైతుల వద్ద నుంచి మనం భూములు తీసుకుంటున్నాం. ఆ భూములకు సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా తప్పకుండా రైతులు సంతోషంగా తీసుకునే విధంగా ప్రయత్ని అక్కడ నిజామాబాద్ అక్కడి మరి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. మరికల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వై వెంకట్రామరెడ్డి, రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, జిల్లాలోని ప్రతి గ్రామంలో మహిళలు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. మెంబర్షిప్ తీసుకురావడం జరిగింది. అయితే నారాయణపేట కాన్స్టిట్యూన్సీకి 70,000 టార్గెట్, అన్ని జిల్లాలకి 50,000 ఉంటే నారాయణపేట తాలూకాకి 70,000. అదేవిధంగా మక్తల్లో కూడా 50,000 దాటి మళ్ళీ 8,000 ఎక్స్ట్రా తీసుకున్నారు గవర్నమెంట్ చిట్టం రామన్నది. అయితే 2 జిల్లా కలుపుకొని 1,00,000 టార్గెట్ ఉన్న 28,000 ఎక్స్ట్రా మెంబర్షిప్ ఇలా ఉత్సాహంగా అవుతుంది.
అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభావం చూస్తే గత ఎలక్షన్ జరిగిన జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అంతకుముందు ఎలక్షన్ జరిగిన టీఆర్ఎస్ ప్రభావం ఇప్పుడు కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా 100కి 100% టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ నారాయణపేట అయినా, ఇక్కడ మక్కలైనా, ఆత్మకూరైనా నమ్మకుంటాయి. నారాయణపేట జిల్లా సాధించుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎస్ఆర్ రెడ్డి గారు మరియు చిట్టెం రామరెడ్డి గారు కలిసి నారాయణపేట జిల్లాని అభివృద్ధి చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి క్లోజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు జాతీయ అధ్యక్షుడే లేకపోయే పార్టీకి తీసుకోమంటే ఎవరు తీసుకుంటున్నారు జాతీయ అధ్యక్షుడు? ఉన్న బీజేపీ. ఇక జలశక్తి అభియాన్ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, నీటి వినియోగాన్ని కావలసిన మోతాదుల్లోనే వినియోగించుకోవాలని కేంద్రం ప్రభుత్వం కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తాడూరు మండలంలో కేంద్ర బృందం కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ అరేజ్ అహ్మద్, రాజేష్ కుమార్ సింగ్ మరియు సభ్యులు పర్యటించారు. అడుగంటిపోతున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంపొందించి మానవాళికి ఉపయుక్తంగా తీసుకురావడమే లక్ష్యంగా మండల ప్రజలకు మరియు మండల స్థాయి అధికారులకు కేంద్ర బృందం దిశానిర్దేశం చేసింది. జలశక్తి అభియాన్ కార్యాచరణకు ఆ బృందం తాడూరులో నాంది పలికింది. ప్రధానంగా గ్రామాల వారీ సూక్ష్మ ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఒక నీటి సంరక్షణ ప్రణాళిక రూపొందించాలని ప్రకటించారు. ఆయా గ్రామాల్లోని రైతులు, యువకులు, మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రణాళికల రూపకల్పనలో వారిని భాగస్వాములుగా చేయాలని పేర్కొన్నారు. భూగర్భంలో వివిధ లోతుల్లోని జలాల నమూనాలను సేకరించి అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నేను కూడా సంవత్సరాల నుంచి అంతే వర్షపాతంలో ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే డిస్ట్రిబ్యూషన్. ఎటువంటి డిస్ట్రిబ్యూషన్? కొన్ని చోట్ల ఎక్కువ వస్తుంది, కొన్ని చోట్ల రావడం లేదు. ఓకే, ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా సంవత్సరం మొత్తం రావడం లేదు, కొన్ని రోజుల్లో వస్తుంది. మన భారతదేశంలో కూడా 75% వర్షం ఎక్కడైతే వస్తుందో అంతా 3 నెలల్లో వచ్చేస్తుంది. ఆ 3 నెలల్లో కూడా ఒక వారంలో వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని టెంపోరల్ అండ్ స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఏంటి, ఇప్పుడు ఇక నేల ఉంది, నేలలో ఒక 1000 లీటర్లు వేసారనుకోండి, గ్రౌండ్ వాటర్కి ఎప్పుడు చేరుద్ది? ఎవరు చెప్పగలుగుతారు? పిల్లలు చెప్పండి. నేల మీద 1000 లీటర్లు వేసారనుకోండి, 100 లీటర్లు వేసారు. ఆ నీళ్లు గ్రౌండ్ వాటర్ వెళ్ళటానికి ఎన్ని రోజులు, ఎన్ని సెకండ్లు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? 10 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది. 10 నుంచి ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆఫీసర్స్కి అందరికీ నమస్కారములు, అస్సలాము అలైకుం, ఆదాబ్. ఈ రోజున నిన్నటి నుంచి మొదలైంది జలశక్తి అభియాన్. జల అంటే నీరు, శక్తి అంటే పవర్. ఓకే, అభియాన్ అంటే ఉద్యమం. నడుచుకొచ్చాం కదా, అందరిలో అవగాహన రావాలన్నమాట. వర్షం అంటే నీటి గురించి అవగాహన రావాలి. ఈ రోజున ఇప్పుడు నేను 2 బకెట్లు స్నానం చేస్తున్నా. మగ్గు తీసుకుని ఇక బడంగ్పేట మున్సిపాలిటీలో ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై సమాలోచనలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా వంశీధర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ చల్ల నరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రంగారెడ్డి జిల్లాలో సునామీలో కూడా మన మహేశ్వరంలో కార్యకర్తలందరూ కూడా పనిచేసి సునామీలో కూడా గెలిపించినాము. ఎంపీ ఎలక్షన్లో కూడా మనం ఓడిపోలే. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లలో ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి గెలవలేదు, కానీ ఎంఐఎం సపోర్ట్ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచే చరిత్రలో లేదు. ఎందుకంటే మనకు 2 బాలాపురంలో
పెద్ద ఏరియా మైనార్టీ ఏరియా ఉంది, రాయన్నలో ఉంది కనుక గెలవగలిగారు. కానీ నిజంగా మనం అదనపడాల్సిన అవసరం లేదు. ఈ మున్సిపాలిటీలో బడంపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా మనము జెండా ఎగరేస్తామని మనందరి సమూహంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఓడడం గెలడం అది ఖాయం. కానీ ఓడిపోయినంత మాత్రాన గెలిచినంత మాత్రాన వేరే పార్టీకి పోతే నిజంగా మనకు పుట్టగతులు ఉండవు. ఎప్పుడైనా ఏదైతే నమ్ముకుంటే దాని వెంబడే ఉండాలని కోరుతూ ఈరోజు మనం అందరం కూడా ఇంతసేపు ఓపిక ఉన్నందుకు మీరందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసి, ఎందుకంటే చాలాసేపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రంగారెడ్డి జిల్లాలో సునామీలో కూడా మన మహేశ్వరంలో కార్యకర్తలందరూ కూడా పనిచేసి సునామీలో కూడా గెలిపించినాము. ఎంపీ ఎలక్షన్లో కూడా మనం ఓడిపోలే. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లలో ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి గెలవగలేదు. కానీ ఎంఐఎం సపోర్ట్ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచే చరిత్రలో లేదు. ఎందుకంటే మనకు రెండు మహేష్ బాలాపూర్లో పెద్ద ఏరియా మైనార్టీ ఏరియా ఉంది, రాయన్నలో ఉంది కనుక గెలవగలిగారు. కానీ నిజంగా మనం అదనపడాల్సిన అవసరం లేదు. ఈ మున్సిపాలిటీలో బడంపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా మనము జెండా ఎగరేస్తామని మనందరి సమూహంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఓడడం గెలడం అది ఖాయం. కానీ ఓడిపోయినంత మాత్రాన గెలిచినంత మాత్రాన వేరే పార్టీకి పోతే నిజంగా మనకు పుట్టగతులు ఉండవు. ఎప్పుడైనా ఏదైతే నమ్ముకుంటే దాని వెంబడే ఉండాలని కోరుతూ ఈరోజు మనం అందరం కూడా ఇంతసేపు ఓపిక ఉన్నందుకు మీరందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసి, ఎందుకంటే చాలాసేపు పెద్దలు కొద్దిగా లేట్ అయింది. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను తెలియజేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీని అని తెలియజేసుకుంటున్నాను. అందుకే అన్నలారా అక్కలారా మీరందరూ నా యొక్క విన్నపాన్ని, ఇక్కడ వచ్చిన పెద్దలందరి విన్నపాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏదైనా సరే ఇప్పుడు మనం గెలిపే ముఖ్యము. ఇప్పుడు మనం గెలిచి ప్రశ్నిస్తేనే మనకు పనులు అవుతాయి. అంతవరకే ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా గెలిచి శాసన పక్షము అధికార పక్షం రెండు పక్షాలు ఉంటాయి. మనం ఓట్లేసి గెలిపించేది మాత్రం పనులు చేసే పనులు చేస్తారు. మనకు కావాల్సింది పనులు. మనం పనులు అధికార పని చేస్తారో చేయరో అనే నిరుత్సాహం వద్దు. పని చేయించుకోవాలంటే ధైర్యం ఉండాలి. అంతేగాని లబ్ధిదారులు ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంతకుముందు మన బాలాపూర్లో ఎన్నైనా కొట్లాడి హౌసింగ్ లోన్స్ ఇప్పించినాము, ఇండ్లు ఇప్పించినాము, అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రతి ఒక్కరు మర్చిపోలేరు. మీరందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి గారు మన ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోఆర్డినేషన్ ఇన్ఛార్జ్ వచ్చారు. వారు వంశీ చంద్రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి మేము అందరూ కూడా 5 మున్సిపాలిటీల కూడా తిరిగినాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది క్యాండిడేట్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానము ఎక్కడనో ఉండి ఎవరో నిర్ణయం తీసుకోరు. ఎలక్ట్ అండ్ సెలెక్ట్ పద్ధతిగా ఇక్కడి ప్రజలు, ఇక్కడ నాయకులు వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. టికెట్లు ఎవరు ఇవ్వాలి. కేవలం అది నిర్ణయం అయినాక కేవలం బీఫామ్స్ గాంధీ భవన్ నుంచి వస్తాయి. కానీ నిర్ణయాలు గాంధీ భవన్లో తీసుకోవాలి. ఎవరు కూడా ఎవరి చుట్టూ తిరగని అవసరం లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బలము. ఇంకోటి ఏంటంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో దగ్గర నిజంగానే మెజారిటీ వచ్చింది. అందరికీ కూడా తెలుసు ఏంటంటే ఇది ఇక్కడ పోలీసు పైసలు మన గవర్నమెంట్ మిషనరీ వాడి గెలుచున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉండేది. 5 మున్సిపాలిటీస్లో చాలా బలంగా ఉన్నది. గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నది. బీజేపీ అంటున్నారు కానీ బీజేపీ ఇక్కడ కేవలం కొన్ని ఓట్లు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదు. ఎక్కువ మున్సిపాలిటీకి గెలిచేది పోటీ ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు, అది కూడా గవర్నమెంట్ మిషనరీ ఇంకా ఎంఐఎం పట్టుకొనే గెలుస్తారు. కానీ టీఆర్ఎస్ పార్టీ సొంతగా నిలబడితే వాళ్ళు అసలే గెలవరు. పోలీసు వాళ్ళు వద్దు, ఎంఐఎం వద్దు, చక్కగా నిలవడం అన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తారు. అది కరెక్టే, నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీల నిర్ణయాలు ఒక్క మనిషి 1 నిమిషంలో తీసుకుంటాడు. ఎవరితోటి ఎవరిని అడగని అవసరం లేదు. కొందరు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీలనే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయని. ఎందుకంటే ఆ ఐడియా కూడా వచ్చింది అక్కడ. ఇంకోటి అంటున్నారు ఇది 2 నెలల సంది నడుస్తుంది. అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న లోపటి అన్నీ కూడా జిహెచ్ఎంసీలు కలుస్తారు. అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్నాయే
ఉదాహరణంగా గండిపేట అది 2 తప్ప 2-3 తప్ప తక్కినవన్నీ జిహెచ్ఎంసీలు కలిస్తే తక్కినవి మున్సిపాలిటీస్ అవుతుంది. కానీ ఎవరికి కూడా తెలియదు. ఇది టీఆర్ఎస్ పార్టీలో మన కేశవరావు గారికి కూడా తెలియదు. ఎవరికి ఒక్క వ్యక్తికే తెలుస్తుంది. అది కూడా ఇప్పుడు తెలియదు. అది లాస్ట్ నిర్ణయం చేసుకున్నప్పుడు మనం సస్పెన్స్ ఉంటాం. మీటింగ్ పెట్టడం జరిగింది. అడగపేటలో కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. మీటింగు తక్కువ 10 గంటలు పెద్ద ఎత్తున బడంగపేటలో మహిళలు, యువకులు, నాయకులు చాలామంది రావటం చాలా సంతోషకరం. ఇవాళ ఇక్కడ మేము పిసిసి నుంచి కానీ జిల్లా అధ్యక్షులు కానీ అందరం కలిసి ఒక యునానిమస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అంటే ఏ వార్డులో ఉన్న ప్రజలు ఆ వార్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళే ఎలక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఆ బీఫామ్లు గాంధీ భవన్ తీసుకొచ్చి ఇక్కడ ఏం చెప్తే అది ఇవ్వాలనేది ఒక నిర్ణయం. రెండో నిర్ణయం, బడంగపేట మున్సిపాలిటీకి ఒక 5 సభ్యులతో ఒక సమన్వయ కమిటీని వేసి ఆ సమన్వయ కమిటీ ఈ మండలంలో ఈ బడంగపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో సమన్వయపరుస్తూ ఎన్నికల్ని నడిపించడానికి సహాయం చేస్తారు. ఇది ముఖ్యమైనటువంటిది. మూడోది ఏంటంటే ఇవాళ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ టైంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త డూ ఆర్ డై అంటే పనిచేయటమా చచ్చిపోవటమా ఒక సైనికుల్లాగా ఆలోచించి స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా పనిచేశారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అట్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బడంగపేటకు సంబంధించిన మీటింగ్లో ఉన్న ప్రజల్ని చూసిన తర్వాత 100% బడంగపేటలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా అవుతారనే నమ్మకం మాకు పూర్తిగా కలిగింది. నారాయణపేట జిల్లా తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో యనగిందె సమీపంలో సూర్యనంది క్షేత్రంలో వెలిసిన అమ్మ మణికేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చింది. 86వ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చి లోక కళ్యాణం జరగాలని, జీవహింస చేయరాదని బోధించింది. అమ్మ ఆశయాల మేరకు సూర్యనంది క్షేత్రంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.